జల్లు అక్కడ ఒక జల్లు కాదు, ఇప్పుడు అన్ని సంఘముల మీద దేవుడు తన జల్లును పంపించాలి. అది కడవరి వాన. తొలకరి వాన అయింది, చిరు జల్లులు అయినాయి, మధ్యలో జల్లులు అయినాయి, కడవరి వాన అయింది. ఇక ఆ తర్వాత ఏంది? కడవరి వాన కురిసిన తర్వాత ఇక కోతకాలం. ఏం కాలం? ఆ కోత ఎలా ఉంటుందంటే, అది నేను చెబుతుంది, సంఘము పరిపూర్ణత చెందుతుంది, క్షేమం పొందుతుంది అని రెండే కదా, లెక్కించలేనంత రీతిలో విస్తరిస్తుంది అనే మాట నేను చెప్పాను కదా. అది ఎలా జరుగుతుంది అంటే, తొలకరి వాన కడవరి వాన మధ్యలో జల్లులు అయిపోయిన తర్వాత ఫైనల్లో వచ్చేది ఇక కోతకాలం. మొదటి వానతో మొలకెత్తుతుంది, తర్వాతి జల్లులతో పెరిగి పెద్దదవుతుంది, కడవరి వానతో పరిపూర్ణం అవుతుంది. ఇక ఆ తర్వాత ఫలింపు స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత కోసుకోవటమే. నేను చెప్తున్నా, కడవరి వాన కురిసినప్పుడు ఇప్పటి వరకు మనం ఇచ్చిన బాప్తిస్మాలు వేరు, ఇప్పటి వరకు మనం రక్షించిన ఆత్మలు వేరు. ఆ కడవరి వాన కురిసినప్పుడు బాప్తిస్మాలు ఇయ్యలేక సావాలి, అంతమంది రక్షింపబడతారు. ఎందుకంటే అది కోతకాలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన శక్తిని స్పష్టంగా అందరి కన్నుల ఎదుట బయలుపరుస్తాడు. ప్రతి దైవజనుడి నోటి నుండి వెలువడేటువంటి దైవవాక్కు శక్తి సంతరించుకుంటుంది. సిద్ధాంత అయోమయం తొలగిపోతుంది, గందరగోళం తొలగిపోతుంది, దైవిక ప్రేమ ప్రవర్తిల్లుతుంది. నాటి ప్రారంభ సంఘములో ఏ విధమైన ఉజ్జీవం వచ్చిందో అంతకు రెట్టించిన ఉజ్జీవము కడవరి దినములలో రాబోతుంది. అది ఇంకా సమీపములోనే ఉంది. అర్థమైందా? ఏమర్థమైంది? ఇశ్రాయేల్ భవిష్యత్తు అయిపోయింది, ఇప్పుడు సంఘ భవిష్యత్తు చెప్తున్నా. ఇక ఎంత పెద్ద సమూహం రక్షణలోనికి వచ్చిందంటే, టోటల్ అంతా ఫిల్టర్ అయిపోయి ఎత్తబడిన తర్వాత సంఘ సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. బైబిల్ ఉన్నోళ్ళు ఒక్కసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. ఎంత సమూహాన్ని దేవుడు కదిలించబోతున్నాడో చూడండి. ఇది దేవుని కార్యము, దీనిని ఎవడు అడ్డగించలేడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా, ఏం చూశావు? ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి 7:9 ప్రకటన గ్రంథము 7:9 ప్రకటన గ్రంథము. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి. ప్రతి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంటే అన్ని జనములలో నుండి, అన్ని వంశములలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని, ఎవడు లెక్క పెట్టలేనంత మంది జనం, ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అది జయ హే జయ హే జయ హే జయ హే
తీరెను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను, మరణములో సహజయములు నాగే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను, శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను, ప్రాపక మొదవెను, వరుడకు యేసుని వధువుగా మాదితి, వధువుగా మారితి, పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను, ప్రాపక మొదవెను, వరుడకు యేసుని వధువుగా మాదితి, వధువుగా మారితి, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను, పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను, పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, పాడాలి, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత, జయ జయ దేవ సుత, జయ జయ విజయ సుత. అందరూ ఒక్కసారి జయ హే విశ్వాసంతో, జయ హే 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 జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. ఇది భవిష్యత్తు. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట నిలవబడ్డారట. ప్రతి జనములో నుండి ఆయా భాషలో మాట్లాడు వారి నుండి, ప్రతి ప్రజలో నుండి. అంటే మీకు తెలుసా, అన్ని జనములలో నుండి, అన్ని జాతులలో నుండి, అన్ని జనాంగములలో నుండి, అన్ని వంశములలో నుండి విస్తారమైన ఆత్మలు ఇంకా రక్షింపబడబోతున్నాయి.
ఎంతగా రక్షింపబడబోతున్నాయి అంటే క్రీస్తు కోసం చచ్చిపోయేంత సమర్పణతో ఉండేవాళ్ళు లేవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని దేవుడు లేపాడు కదా, ఇంకా అనేక మందిని దేవుడు ఉజ్జీవింపజేయగా ఇంకా అనేక మంది రక్షణలోనికి వస్తుండగా సంఘము విస్తారమైన అభివృద్ధి పొందబోతుంది. టోటల్ తండ్రి సన్నిధి సంఘం ఒకటి కాదు. కొంతమంది ఫీల్ అవుతారు, ఎప్పుడన్నా చూడ తండ్రి సన్నిధి గురించే చెబుతాడు, మరి మా సంఘాలు లేవా అని. హలో, అన్ని సంఘాలు. సార్వత్రిక సంఘమును దేవుడు కదిలించబోతున్నాడు. సార్వత్రిక సంఘమును, ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘమును దేవుడు తన అభిషేకము చేత చక్కదిద్దబోతున్నాడు. అభిషేకం వచ్చినప్పుడు జీవమే కాదు, అభిషేకం వచ్చినప్పుడు దిద్దుబాటు కూడా జరిగిద్ది.